ఏదో చెప్పాలి. ఏదో చెప్పారు. నేను భయపడ్డానండి. ఇక్కడ ఏ భరణం ఎవరో అంటారు, నిమిషమే టైం ఇచ్చామని కంగారు పెట్టేసి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడలేదో తెలియక కంగారు పడతామని 4 మాటలు రాసుకొచ్చాను, అది చదివేద్దామని. అది చదవడానికి ముందు ఏం మాట్లాడగలనో ప్రయత్నిస్తాను. ఇక్కడ ఎవరు లేరు, భరణలు లేరు కాబట్టి ఇంకా రాలేదు. రామ్మోహన్ నాయుడు గారు చాలా గొప్ప సమావేశం అండి ఇది. బ్రహ్మానందం గారు ఎప్పుడు నన్ను ఎల్బి అని పిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఫస్ట్ ఆయన పలకరింపు లంకభద్రాద్రి శ్రీరామచంద్రమూర్తికి జై. ఇంకా నేను తొందరగా పలికేశాను. దేన్ని అయినా 2 నిమిషాలు కూడా చెప్పగలరు ఈ మాటల్ని. అంత అభిమానం, ప్రతి అక్షరాన్ని అలా ఒత్తి స్ట్రెస్ చేసి అభిమానం ఒలకపోసి అలా పలకరించేవారు. ఎన్ని అనుభవాలు. ఇంచుమించుగా సగం షూటింగులు అన్నపూర్ణ స్టూడియోలో జరిగేవి అప్పట్లోనండి. మేము ఎప్పుడు 10 మందికి తక్కువ ఉండేవాళ్ళం కాదు. కాంబినేషను అన్నపూర్ణ స్టూడియో ఇంటికి ఎదురకుండా మా ఇల్లు. లంచ్ టైంలో సరదాగా అందరం ఒక 5-6 10 మంది మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళం. భోజనం నాది కాదు, క్యారియర్లు వచ్చేవి. మా ఇంట్లో ఏవో చట్నీస్, పచ్చళ్ళు, ఆవకాయలు ఇలాంటివి ఏవో పెట్టేవాళ్ళం. అందరూ కలిసి కూర్చొని తిని కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అయిపోయాక ఇంకా షూటింగ్కి ఎన్ని పిలుపులు వచ్చినా వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఈయన అనేవాడు, అరే ఎంఎస్ నాది కూడా నువ్వు యాక్ట్ చేసేసిరా, నేను పడుకుంటాను కాసేపు అనేవాడు. అలా అలా ఎన్ని అనుభవాలు ఇవన్నీ. ఈయన ఒకళ్ళు చెప్పిన జోకు ఇంకొకరికి చెప్పి మిగతా 90 చెప్పి ఎంజాయ్ చేయడం ఆయనకి ఆనందం. అందులో నా జోకులన్నీ తెలివి తక్కువ జోకులుగా ఉండేవి. నేను చేసిన ఏ పనైనా అంతే. వీళ్ళలో నేను చదువుకోని వాడిని, నిరక్షరాస్యుడిని, రచయితను అయిపోయాను. కానీ అవేవో సినిమా డైలాగులు రాయడానికి తప్ప సాహిత్యం అది కాదు. సాహితీ సభలకు నన్ను పిలుస్తూ ఉంటారు. చాలా పొరపాటు చేస్తున్నారు, పిలవకండి, అలాగే ఫూల్ అయిపోతాను నేను, మీరు ఫూల్ అయిపోతారంట. అట్లా వీళ్ళ మధ్య చాలా అందరూ వాళ్ళ సాహిత్యం కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, ఈయనది ఒక శైలి, భరణిది ఒక శైలి, ధర్మవరానిది ఒక శైలి, ఇలా ఏబిఎస్, ఇట్లా అందరూ ఎవరికి వాళ్ళే, ఎవరి రంగంలో వాళ్ళు నిష్ణాతులు. లక్కీగా నేను ఎక్కడ బతికిపోయానంటే, నేను 4 నాటకాలు ఆడి రాసి సినిమా ఫీల్డ్కి రావడం వల్ల చిన్న పునాది నాకు కూడా ఏదో ఉందని ఒక ఆత్మస్థైర్యం, అంతే తప్ప వీళ్ళలో ఏ రకంగా కూడా నేను సరితూగను. ఎక్కువ ఆ సైలెన్స్తో వాళ్ళు మాట్లాడే విని అందులో నేను ఏమైనా ఒక అపప్రిన్సిపు జోకో మాటో అంటే వాళ్ళు నవ్వుకొని, ఆ నవ్వుని నేను నవ్వుకొని అలాగే గడిపిన రోజులు ఎక్కువ అండి. ఇదిగో ఇలాగే ఎక్కడికో వెళ్ళిపోతుందని అది చదువుతానండి. అంటే ఎన్ని చెప్పినా కూడా ఇంకా మిగులుతూనే ఉంటాయి. అందులో సగం మిగతా వాళ్ళు చెప్పేసినవి అవి ఉంటాయి. దయచేసి ఎవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు, నేనే రాసుకొచ్చాను. రైటర్ని కాబట్టి నేను రాసింది నేనే చదవాలి. అయితే ఒక్కటి ఏంటంటే, నువ్వు మాట్లాడితేనే బాగుంది, రాసింది చదివితే ఇంకా అసహ్యంగా ఉంది అనుకోకండి. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన ఫంక్షన్స్కి రావాలంటే భయంగా ఉంది. కారు ఆగి దిగుతుండగానే జనం చుట్టుముట్టి వయసు 70 వచ్చి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చి నడకలో చిన్న తేడా వచ్చినా సెల్ ఫోన్స్ గన్స్లా ఎక్కువ పెట్టేసి షూట్ చేసేసి ఈ నటుడిని గుర్తుపెట్టారా, చూడండి పాపం ఎలా అయిపోయాడో, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నానా బేభత్సం చేసేస్తున్నారు. దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దా అన్నట్టు 70 ఏళ్ళు వచ్చాక నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కాక కాన్పు నొప్పులు వస్తాయా?
అందరూ బ్రహ్మానందం గారు అయిపోతే హాస్యం బ్రహ్మ పదార్థం అయిపోదు. అర్ధ శతాబ్దం, దాదాపు 1500 సినిమాలు, పోటీ నలుగురు మధ్య అయినా, 40 మంది మధ్య అయినా, రాబోయే ఇంకో 80 మంది మధ్య అయినా, తరతరాలతో తలబడిన తరగని చరిష్మా. అది థియేటర్కల్ సినిమా అయినా, ఓటీటీ అయినా, టీవీ అయినా, సెల్ ఫోన్ అయినా, సోషల్ మీడియా అయినా, ఈవెంట్ అయినా, యాడ్ అయినా, మీమ్స్ అయినా, ఏదైనా ఎక్కడ చూసినా ఆయనే ఆయనే. ఆయనతో నటించని నటుడు లేడు, ఆయన నటించని సినిమా లేదు, ఆయన నటించని పాత్ర లేదు, అసలు ఆయన నటించక్కర్లేదు, అసలు ఏం చెయ్యక్కర్లేదు, ఆయన కనిపించక్కర్లేదు, జస్ట్ ఆయన గుర్తొస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది. ఒక్క మాటలో బ్రహ్మానందం గారు ఒక అపురూపం. ఆయనది ఒక హాస్య విశ్వరూపం. ఆయన పలికిన మాటలు రచయితగా కొన్ని నావైనందుకు, ఆయన పక్కన నటించినందుకు, భావాలు పంచుకున్నందుకు, నవ్వులు పెంచుకున్నందుకు, ఈ బహుదూరపు బాటసారి మహాప్రస్థానంలో కలిసి నడిచిన అడుగులు నావి 4 ఉన్నందుకు మురిసిపోతూ, శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా హాస్యానికి ఒక పెద్ద పీట, ఒక బ్రహ్మ లాంటి వారు మా గురుతుల్యులు బ్రహ్మానందం గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ 70 కాదండి, 100 వసంతాలు ఇలాగే నవ్వుతూ బ్రహ్మాండంగా ఉండాలి. వెండి తెరని వెళ్ళటానికి ఎందరో రాజులు వస్తారు, కానీ కామెడీ రాజు ఒక్కళ్ళే. నేను చాలామంది చాలా చోట్ల చాలా వేదికల మీద మాట్లాడతా, పల్లకి మోసిన ప్రతి వాడు బ్రహ్మానందం కాడు అనుకుంటారు. అలాగా బ్రహ్మానందం గారు ఈజ్ బ్రహ్మానందం గారు. అంతే అంటే ఆ బొమ్మ తయారు చేసినప్పుడు మేమందరం కదిలి ఆయన కదలలేదు, అలాగే ఉన్నారని. ఆయన గురువు గారు చాలా ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. సర్కస్ లైట్ అలా తిరుగుతా వచ్చి మా గురువు గారి మీద అలా ఉండిపోయింది అంతే. అది కదలదు, అది 100 ఏళ్ళు పైన అలాగే ఉంటుంది. బ్రహ్మానందం గారి చరిత్ర గురించి చెప్పాలంటే అంత గొప్ప స్థాయి గల నటుడు కాదు నేను, కానీ వారు చేసినటువంటి పాత్రలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మగుటం లేని మహారాజు ఏంటంటే నడవడిక, క్రమశిక్షణ, ఆయన ప్రవర్తన. మొన్న ఒక ఇంటర్వ్యూలో, కృష్ణవంశీ గారి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినది ఒక మాట చూస్తే నిజంగా మనం ఎంత నేర్చుకోవాలి గురువు గారి దగ్గర. రాత్రి 8 తర్వాత నాకు హైదరాబాద్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నారు. అది కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయిపోయింది. ఎరా నిజమా, 8 తర్వాత సినిమా వాళ్ళందరూ వేరు, బ్రహ్మానందం గారు వేరు. అలాగే ఆయన మీద అసలు మచ్చలేని మహారాజు ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో, దట్ ఈజ్ బ్రహ్మానందం గారు. ఎన్నో, ఇప్పుడు పద్మశ్రీలు కాదు, పద్మవిభూషణలు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఇంకా అద్భుతంగా గుర్తించాలి. ప్రపంచంలో ఇప్పుడు ఒక విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినా, ఏదైనా రికార్డు చేసినా ఈ పలానా రికార్డు ఇన్ని రన్స్ కొట్టారని ఉంటుంది, కానీ బ్రహ్మానందం గారికి కూడా అలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. ఎప్పుడూ ఒకటే, హాస్యానికి మగుటం లేని మహారాజు. ఈ రోజున వారిని స్ఫూర్తి తీసుకుని చాలామంది నటులు కామెడీగా చాలామంది వారితో పాటు ట్రావెల్ చేసిన అదృష్టం మాకు దొరికినందుకు నిజంగా చాలా గొప్ప వరం. ఇక్కడే మా శ్రీనివాసరాజు గారు ఉన్నారు, ఈఓ గారు. ఇక్కడ మా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆద్యంతం భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నేను బ్రహ్మానందాన్ని నేను అనే మాట లేకుండా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని పూజ చేసి మాట్లాడే ఆ భగవంతుడితోటి సన్నిధానంలో కూర్చుని ఆ ధ్యానం చేసే ఫోటో ఈరోజు వచ్చింది, అది గూగుల్లో. ఆయన కూర్చుని మెడిటేషన్ చేస్తుంటే నిజంగా ఏంటంటే ప్రపంచంతో సంబంధం లేదు, మా ఇంట్లో ఏ దేవుళ్ళు ఉండరు, ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో, నిలువెత్తు ఫోటో ఉంటుంది. అదే ఆయన మంచితనానికి మారు పేరుకి నిదర్శనం. ఇంకా చాలామంది స్టాండప్ కామెడీ అంటారు. 41 సంవత్సరం అయింది ఇప్పటికి. దూరదర్శన్లో బస్సు టికెట్లదండి ఆయన చేసిన ఇది. మాకు అక్కడ తాడేపల్లిగూడెంలో విజయ టాకీస్ అనేవి ఉంది,
అక్కడ రాజు గారు అని ఉంటారు స్టిల్ ఫోటోగ్రాఫరు, ఆయన ఇద్దరే వ్యక్తుల గురించి చెప్పారన్నమాట. ఇప్పటికీ నాకు గురువుగారిని చూడంగానే గుర్తొచ్చింది. ఒకటి పున్నమనగర్ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారు పెద్ద స్టార్ అయిపోతాడు అంటే పక్కన వాళ్ళందరూ ఊరుకోరా నువ్వు అని అన్నారు. ఆయన మెగాస్టార్ అయిపోయాడు, ఊహించని ఎత్తులో ఉన్నారు. అలాగే ఆ స్టాండప్ కామెడీ చూసి దూరదర్శన్లో వచ్చేటప్పుడు ఈయన చింపేస్తాడరా మొత్తం అన్నారు. మా జిల్లాలో 9 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశారు గురుగారు కరెక్ట్. కాబట్టి మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నారు కాబట్టి జిల్లాకి పెద్ద పేరు వచ్చింది. మా ఇంటికి 4వ ఇల్లు రేలంగి వెంకటరమయ్య గారు, అలాగే ఒక బ్రహ్మానందం గారు. అత్తిలి వెళ్తే బ్రహ్మానందం గారి పేరు అసలు మారు మోగిపోద్ది. అత్తిలని కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఏ స్ట్రెస్ వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఏమైనా రాజకీయ నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ దేశ ప్రధానులు కానీ పివి నరసింహ గారు కూడా బ్రహ్మానందం గారు కామెడీ చూసి రిలాక్స్ అయ్యేవారంట. ఇంతకన్నా గొప్ప వరం ఇంకేం కావాలండి? డబ్బులు సంపాదించుకుంటాం అందరం, అది కాదు. మానవత్వపు విలువలు కాపాడిన ఒక నటుడు అన్ని రకాల పాత్రలు పోషించారు. ఆయన పాత్ర పోషించింది లేదు. అద్భుతం. ఒక డిక్షనరీ, ఒక పెదబాల శిక్ష బ్రహ్మానందం గారు. దాంట్లో ఒక పేజీ తిరగేసాం అంతే. ఎన్నో పేజీలు ఉన్నాయి. ఒక పేజీ తిరగంగానే మనం ఏదో పెద్ద అయిపోయామని ఉంటుంది. చాలా తప్పు. డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఎప్పుడు బ్రహ్మానందం గారిని ఫాలో అవుతూ ఆయన ఇంకా నిత్య యవ్వనవంతుడుగా 70 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు పైచులకు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురువుగారి సినిమాలో ఒక డైలాగు మేము అటు పొలిటికల్గా గాను మామూలుగా సినిమాల్లో కానీ చుట్టాలు కానీ ఎవరు వచ్చినా కూడా ఒకటి వాడేస్తుంటామండి. ప్రతిసారి దీని ఎంట్రీ ఏమిట్రా అనేది అది చుట్టాలు వచ్చారనుకోండి ఇంటికి, గబగబా ఏమంటే పలానా తాడేపూర్ నుంచి మన వాళ్ళు వచ్చారంటే ప్రతిసారి ఈడెంట్రీ ఏమిట్రా అలాగ ప్రతి వాళ్ళు అలాగ దాన్ని అన్వయించుకుంటున్నారు. ఆయనతో పాటు మేము జర్నీ చేసినందుకు నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా ఆస్య బ్రహ్మ 100 ఏళ్ళు హాయిగా నిండు 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్